పిల్లలకు తప్పకుండా వినిపించాల్సిన కథ. ఒకరోజు హంస, హంసిని మానస సరోవరం నుంచి బయలుదేరాయి. కొంచెం దూరం ప్రయాణించగానే హంసిని, అదిగో అక్కడ వటవృక్షం కనిపిస్తోంది కదా, దానిపైన కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ బయలుదేరదాం అని చెప్పిందట. దానికి హంస, ఆగాగు, అక్కడ మనం విశ్రాంతి తీసుకోవచ్చో లేదో ఒకసారి పరీక్షిస్తే మంచిది కదా అని చెప్పిందట. మనం ఏమైనా అక్కడే ఉండబోతున్నామా ఏంటి? 5 నిమిషాలే కదా, ఏం పర్వాలేదు పదా అని చెప్పి 2 వటవృక్షం పైన కాసేపు ఆగాయి. ఆ వటవృక్షం అంతా కాకుల గుంపుతో నిండిపోయింది. హంసకు నచ్చలేదు. ఆ అల్లరి కాకుల్లో ఒక కాకి చెట్టు కింద నిద్రిస్తున్న వేటగాడి మొహంపై రెట్టలు వేయసాగింది. వేటగాడు కోపంతో లేచి బాణం ఎక్కుపెట్టి కాకి మీదకి విసిరాడు. ఆ వేటుకు హంస, హంసిని బలైపోయాయి, నేల కొరిగాయి. వేటగాడు ఆశ్చర్యంతో, ఏంటి కాకులు తెల్లగా కూడా ఉంటాయా అని అనగానే హంస, లేదు, కాకులు నల్లగానే ఉంటాయి. మా స్థాయిని మరచి 5 నిమిషాలు ఈ చెడు సాంగత్యంలో ఉన్నందుకు మాకీ గతి పట్టింది అని ప్రాణాలు విడిచాయి. సో ఫ్రెండ్స్, ఒక్కోసారి మనం కూడా ఫ్రెండ్స్ చెడ్డవాళ్ళైతే ఏంటి, మనం చెడు పని చేయట్లేదు కదా అని వాళ్ళతో కలిసి తిరుగుతూనే ఉంటాం. కానీ చెడు సాంగత్యం ఎప్పటికైనా